రాములోరు రారనుకున్నారా? రాలేరనుకున్నారా? కానీ వచ్చాడు. వచ్చిన రాముడు ఏ రాముడిని తీసుకుని వచ్చాడు? రఘురామ కృష్ణన్ రాజుని తీసుకుని వచ్చాడు. తన అస్తిత్వాన్ని ఎవరైతే దాచిపెట్టారో, తన అస్తిత్వాన్ని అక్కడ చెరిపివేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే జరుగుతున్నాయో, దాదాపు అర్ధ శతాబ్దం పైన ఓపిక పట్టిన రాముడు రఘురామకృష్ణన్ రాజుతోటి ఆయన తన ఆలయాన్ని పునర్నిర్మాణాన్ని చేయించుకునేటటువంటి బాధ్యతను అప్పగించినటువంటి వైనం, దాంట్లో ఉన్నటువంటి విషయాలన్నీ అద్భుతమైనటువంటి విషయాలను చర్చించుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. మిత్రులారా, అనగనగా పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు అనేటటువంటి ఒక గ్రామంలో రాములోరి దేవాలయము దాదాపు 100 సంవత్సరాలు పైన ఉంది. అక్కడ ఆ రాములోరి దేవాలయం ఉన్నటువంటి ఆ గ్రామము ఒకానొకప్పుడు హిందువులే ఉండేవారు. ఆ తర్వాత కాలక్రమేణా మన దౌర్భాగ్యము, దరిద్రము వర్ధిల్లిన రోజుల్లో అక్కడ అక్కడ ఉన్నటువంటి కొంతమంది, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి కొంతమంది దళితులందరూ కూడా వివక్షకి గురి అవుతున్నాము అనేటటువంటి ఒక స్థితిలో ఎవరో రెచ్చగొడితే, ఎవరో ఏమో చెబితే మతాన్ని మారారు. ఆ మతము స్వప్రయోజనాల కోసం కావచ్చు, లేదా ఆ మతం మారటం అనేటటువంటిది ఒకరి ప్రేరేపితం వల్ల కూడా కావచ్చు. ఇన్ని విధాలుగా అక్కడ ఆ ఊర్లో మతాలు మారుతుంటే, సనాతన ధర్మం నుంచి వేరే ఇతర మతాల్లోకి మారుతుంటే మాట్లాడిన వాడు లేడు, ఆపినవాడు లేడు. దాని ఫలితమే రాముల వారి గుడి 100 సంవత్సరాల నుంచి పాడుపడిపోయి ఉంది. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వేరే మతానికి చెందినటువంటి వాళ్ళు, వాళ్ళల్లో రాముల వారి పట్ల ఎంత క్వింటాలుగా ద్వేషం నిండి ఉందో, సనాతన ధర్మం పట్ల ఎలాంటి వైఖరి ఉందో, అది మొత్తము కూడా అక్కడ రాముల వారి గుడిని కేవలం చెత్త వేయడానికి, ఒక చెత్త వేసేటటువంటి ప్రదేశం కింద మార్చేసినటువంటి సంఘటన. రాములోరికి బాధ కలిగిందా అంటే కలగలేదు. మరి ఎవరికి బాధ కలిగిందయ్యా అంటే ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక విలేకరికి బాధ కలిగింది. అరే, రాములోరు ఇక్కడ ఉండవలసినటువంటి రాములోరు పరిస్థితి, దీన పరిస్థితి ఇలా ఉందా అని చెప్పి వెంటనే ఆ రామాలయము ఏ విధంగా అయితే నిరాదరణకు గురయిందో, అది ఏ విధంగా వ్యర్థ పదార్థాలకి నిలయమైందో, వాటన్నిటినీ కూడా ఆ జర్నలిస్టు వార్త రాసి దాన్ని ప్రచురించడం అనేటటువంటిది జరిగింది. ఆ వార్త రాసినటువంటి విలేకరులకి ఫస్ట్ నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఎందుకు అనంటే, నువ్వు రాముడు గురించి రాశావు. అలాగే ఇవాళ రాముడికి ఆ రామాలయం యొక్క దుర్దశ నుంచి ఆ రామాలయము మహర్దశకి వచ్చింది. అందుకే థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రఘురామకృష్ణన్ రాజు గారి దృష్టికి ఆ వార్త వెళ్ళింది. వెళ్ళిన వెంటనే ఆయన ఆ వార్త చూడడం జరిగింది. చూడగానే ఆ రామాలయాన్ని ఆయన సందర్శించడం జరిగింది. ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయినటువంటి రఘురామకృష్ణరాజు హుటాహుటిన ఆ మందిరాన్ని దర్శించడానికి వెళ్ళారు. అక్కడ రాముల వారి మందిరం యొక్క దీన స్థితిని చూసిన తర్వాత ఆయనకి నిజంగా హృదయం ద్రవించింది. ఆయనకే కాదండి, ఆ వార్త చూసినటువంటి అందరికీ, ప్రతి హిందువుకి కూడా అదే పరిస్థితి. అక్కడ ఆయన దేవాలయాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ప్రయత్నించగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు, వేరే మతస్థులు ఎవరైతే ఉన్నారో దాన్ని అడ్డుకోవడం జరిగింది. అడ్డుకుని ఏ విధమైనటువంటి తిరుగుబాటు అక్కడ వచ్చింది అంటే, వ్యతిరేకత వచ్చింది అంటే, వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఇక్కడ రామాలయంలో ఇక్కడ ఎవరో హిందువులు లేరు కాబట్టి మీరు ఇక్కడ రామాలయం కట్టద్దు. అడగాల్సిన విషయం ఏంటంటే, ఈ హిందువులు లేరు అని మాట్లాడినటువంటి వ్యక్తి యొక్క ముత్తాత ఎవరో అడగాల్సింది, వాళ్ళ తాత ఎవరో అడగాల్సింది, వాళ్ళ నాన్న ఎవరో అడగాల్సింది. ఇక్కడ పుట్టినటువంటి దేశము, పుట్టినటువంటి ఊరు,
పుట్టినటువంటి ఆ పుట్టుక కూడా హిందువుదే అనేటటువంటిది మర్చిపోవడం అనేది శోచనీయం. దాని గురించి పాలకులు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఏ విధంగానో హిందువులు ఉన్నటువంటి ఇక్కడ ఎవరు హిందువులు లేరు. మొత్తం అంతా కూడా అన్య మతస్థులున్నారు. కాబట్టి ఇక్కడ రామాలయం కట్టొద్దు అని. వెంటనే అక్కడ ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు హిందువులే లేకపోతే రామాలయం ఎలా ఉంది? హిందువులు లేకపోతే రామాలయం ఎందుకు కట్టకూడదు? ఇది రామాలయం ఉన్నటువంటి ప్రదేశము రాముల వారి ప్రదేశంలో రాముల వారే ఉంటారని చెప్పి ఆయన పంతంతోటి ఆయన కడతాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోవటం జరిగింది. వెళ్ళిపోయిన తరువాత అక్కడ నుంచి గొడవలు స్టార్ట్ అయినాయి. గొడవలు స్టార్ట్ అయిన తర్వాత ప్రజా ప్రయోజనాలు ఏమి తీర్చలేదా అంటే ఏమీ కాదండి. కేవలం అక్కడ రాముల వారి గుడి కట్టడానికి వచ్చాడు అనేటటువంటి ఒకే ఒక్క కోపంతోటి ఆయన మీద భుజం మీద మేకులతోటి గుచ్చి దాడి చేశారు అనంటే, మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు హిందువు యొక్క పరిస్థితి ఏంటి అనేది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ నేను ఏ మతాన్ని కించపరచడం లేదు. హిందూ మతాన్ని ఇంత దారుణంగా తయారు చేస్తున్న వ్యవస్థల గురించి, ఒక పరమత సహనం లేనటువంటి మరొకళ్ళ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. వెంటనే అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఆ తర్వాత అక్కడ కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత రఘురామకృష్ణరాజు గారు హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. అక్కడ వచ్చినటువంటి స్టోరీలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. భలే డిఫరెంట్‌గా ఉన్నాయబ్బా! ఒక అమ్మ అంటది గొంతేరమ్మ ఉందంటది. ఇంకొక అమ్మ అంటది అక్కడ ఉన్నటువంటి స్టోరీలు చూస్తే ఎంత ముచ్చటేస్తుందంటే, ఒక్కొక్కళ్ళు భలే చెప్తున్నారు చూడండి ఇక్కడ. ఒకళ్ళేమో గొంతేరమ్మ పూజలున్నాయి, ఇక్కడ రాముడు లేడు అంటారు. ఇంకొకళ్ళు వచ్చేసేసి అక్కడ కొన్ని స్టోరీలు ఉన్నాయబ్బా! భలే చెప్తున్నారు చూడండి ఇక్కడ. ఒక అమ్మేమో గొంతేరమ్మ ఉందంటది. ఇంకొక అమ్మేమో నందేరమ్మకి ఇక్కడ బళ్ళు ఇచ్చామంటది. అసలు ఇక్కడ కొంతమంది మన సోదరీమణులు స్టోరీలు చెప్తున్నారు ఇక్కడ. ఏంటంటే కొంతమంది అమ్మలు ఎంత బాగా స్టోరీలు చెప్తున్నారంటే, ఒక అమ్మ వచ్చి గొంతేరమ్మ ఈడ పూజలు చేసేవాళ్ళు మా ముత్తాతలు, ఇది రాముల వారి దేవాలయం కాదంటది. ఇంకొక అమ్మ పాపం సరిగ్గా వినలేదనుకుంటా పుసికిన ఇంకొక అమ్మ పక్కనే వచ్చేసి ఏమంటదనంటే, అబ్బే ఇది నందేరమ్మ ఉండేది, ఇక్కడ ఆమెకే పూజలు చేసేటోళ్ళు అని చెప్పేసి ఇంకొక అమ్మ అంటది. గొంతేరమ్మన నందేరమ్మన క్లారిటీ లేదు. కానీ వాళ్ళకి ఒకటే క్లారిటీ ఉంది ఏంటంటే అక్కడ గుడి కట్టకూడదు. ఇవన్నీ విపరీతంగా జనాలందరిలోకి వెళ్ళిపోయి ఒక విధమైనటువంటి అసహనం అనేటటువంటిది ఆ ఊర్లో చోటు చేసుకుంది. అలాగే చూస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఇది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. సరిగ్గా అసలు అది రామాలయము అనేటటువంటిది ఎలా ప్రూవ్ చేయాలి అనేటటువంటి దాని మీద ఈ విలేకరి రాసినటువంటి ఆర్టికల్ చాలా ఉపయోగపడింది. ఏంటి అనంటే, అతను రాసిన దాంట్లో స్పష్టంగా ఏముందంటే, ఆ రామాలయం కట్టినటువంటి ఎన్ని సంవత్సరాల క్రిందట ఆ రామాలయం ఉంది. అలాగే ఆ రామాలయం మెయింటెనెన్స్ కింద అక్కడ కొంత పొలం కూడా ఉంది. అక్కడ రామాలయానికి సంబంధించినటువంటి కరెంటు బిల్లుని క్రమం తప్పకుండా అక్కడ ఒక వ్యక్తి కరెంటు బిల్లు కడుతున్నాడు. అది నిజంగా ఆ కరెంటు బిల్ అనేటటువంటిది ఏదైతే ఉందో అది నిజంగా పెద్ద సాక్ష్యం కింద నిలిచిందండి. వెంటనే రఘురామకృష్ణరాజు గారు ఆ కరెంటు బిల్లు తెప్పించి చూస్తే, ఆ కరెంటు బిల్లు మీద ఉన్నది ఏంటి అంటే రామాలయం అనే కరెంటు బిల్లు మీద ఉంది. ఓకే. ఇప్పుడు మనం ఎక్కడైనా సరే మనం ఒక అథెంటిసిటీ, ఒక నేటివిటీ కావాలి అని అనుకుంటే ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ మన ఇంటి పేపర్‌లతో పాటు కరెంటు బిల్లును కూడా అడుగుతారు. ఆ రిసిప్ట్ కూడా అడుగుతారు. అది నిజంగా వన్ ఆఫ్ ద మెయిన్ విట్‌నెస్ ఆఫ్ అథెంటిసిటీ అన్నమాట. అక్కడ చూసిన తర్వాత అది రామాలయం పేరు మీదనే అది కరెంటు ఆ మీటర్ అనేటటువంటిది ఫిక్స్ చేయటం అనేటటువంటిది జరిగింది. అదొక సాక్ష్యం. ఆయన అంతటితోటి ఊరుకున్నాడా? మరి మేకులు దిగితే ఊరుకుంటాడండి. ఆ తర్వాత బాకులు తీసుకున్నాడు. ఎందుకంటే ఆయన రఘురామకృష్ణరాజు గారు గదా! మరి ఖచ్చితంగా వస్తాడాయన. వెంటనే ఏం చేశాడంటే, ఆ చుట్టుపక్కల ఏవైతే రిజిస్ట్రేషన్స్ అయ్యున్నాయో ఒక 50 ఏళ్ల కిందట, అంతకు ముందు ఏమేమి రిజిస్ట్రేషన్స్ ఉన్నాయో అవన్నీ సాక్ష్యాల కింద ఇక్కడ సబ్మిట్ చేశాడు. దాంట్లో ఏముందయ్యా అనంటే, అక్కడ పాతగా అక్కడ కట్టినటువంటి ఆ కట్టడాలు ఏవైతే ఉన్నాయో, ఆస్తులు ఏవైతే ఉన్నాయో, చుట్టుపక్కల ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా రిజిస్ట్రేషన్ సమయంలో రామాలయం పక్కన తూర్పు దిక్కున, ఎందుకంటే ఒక ఇల్లు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు దిక్కులు పక్కన ఏమున్నాయి అనేటటువంటిది ఖచ్చితంగా దాంట్లో మెన్షన్ చేస్తారు. తూర్పు వైపున ఇది ఉంది, దక్షిణం వైపున పలానా ఎల్లయ్య పొలం ఉంది, ఉత్తరం వైపున ఇంకా
ముత్యాలమ్మ టెంపుల్ ఉంది. వెనక ఇంకొకటి ఉంది. అక్కడ సరిహద్దుల్లో, ఆ దిక్కుల్లో సరిహద్దుల్లో ఏమేమి ఉన్నాయో అవే ఆనవాళ్ళ కింద, సాక్ష్యాల కింద రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆ పాతకాలం రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆస్తులకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ మొత్తం ఆయన తెప్పించి చూస్తే అక్కడ రాముల వారి ఆలయం ఉన్నది అనేటటువంటిది రిజిస్టార్‌లో ఉన్నది. దాన్ని బయటికి తీసిన తర్వాత వెంటనే అది ప్రూవ్ చేయబడింది. అది రామాలయమే. అక్కడ రాముల వారి పూజలు జరిగేటటువంటివి. అక్కడ రాముల వారికి సంబంధించినటువంటి రామాలయం మెయింటెనెన్స్‌కి ఒక పొలం అనేటటువంటిది కూడా ఉంది. కాకపోతే రామాలయం ఎందుకు అలా తయారయింది అంటే, ఆ ఊర్లో ఉన్నటువంటి అందరూ కూడా కేవలం హిందుత్వం నుంచి మతం మారడం వల్ల. మై డియర్ ఫ్రెండ్స్, కొద్ది రోజులు పోయిన తర్వాత మనం ఇలాగే జడ పదార్థంలాగా ఉంటే మన రామాలయాల సంగతి ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. వెంటనే ఆ సాక్ష్యాలన్నీ తీసుకురావడం జరిగింది. ఇమ్మీడియేట్‌గా ప్రభుత్వం పూనుకోవడం జరిగింది. ఒక కమిటీ వేయటం జరిగింది. ఆ కమిటీకి ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ కమిటీలో కూడా ఇక్కడ నాకు బాగా డిసిప్లిన్‌తో కూడుకొని నచ్చినటువంటి అంశం ఏంటంటే, ఆ దేవాలయం కట్టడానికి, మళ్ళీ పునర్నిర్మించడానికి ఎంత ఖర్చవుతుందో క్రిస్టల్ క్లియర్‌గా అంకెలతో సహా దేనికి ఎంత ఖర్చవుతుందో పబ్లిక్‌కి రిలీజ్ చేశారండి. అలాగే అక్కడ ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు రామాలయం కట్టడానికి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా మేము చందాలిస్తాము, దేవుడికి మేము కూడా సహాయపడతాము, ఆ రామాలయం కట్టడానికి మా వంతు చందాలివి అని చెప్పేసని వాళ్ళు డిక్లేర్ చేయటం కూడా జరిగింది. వెంటనే ఒక పాలిసీ పెట్టారు. ఆ పాలిసీ నాకు ఎంత అద్భుతంగా నచ్చిందంటే, రామాలయానికి ఎంత ఖర్చవుతుంది, దేనికి ఎంత ఖర్చవుతుందో వేసి, మొత్తం టోటల్ అమౌంట్ ఏసి పబ్లిక్‌కి ఏమని అనౌన్స్‌మెంట్ ఇచ్చారు అనంటే, ఈ రామాలయం మొత్తానికి కట్టడానికి ఎంతో ఒక 60-70 లాక్స్, 70-80 లాక్స్ ఉంది. అంతవరకు మాత్రమే మేము నిధులు వసూలు చేస్తాము. ఆ ఇచ్చేటటువంటి నిధుల్లో కూడా జనము మినిమమ్ అమౌంట్ నుంచి మాక్సిమం అమౌంట్ 10,000 మాత్రమే. చూడండి, 1,00,000 ఇస్తాం, 2,00,000 ఇస్తాం, అది మొత్తం మేమే పెట్టుకుంటాం కాదు. ఇక్కడ ప్రతి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఆ రామాలయం యొక్క కన్‌స్ట్రక్షన్‌లో భాగస్వామ్యం చేశారు. ఆ రాజుగారు దలుచుకుంటే అన్ని లక్షలు పెట్టి ఆయన కట్టడం అదే పెద్ద విషయం కాదండి. అలాగే రాజుగారి ఊళ్ళో రాజుగారులు తలుచుకున్నా, లేకపోతే ఇంకొక భూస్వాములు వీళ్ళు కామందులు తలుచుకున్నా కూడా క్షణాల్లో కడతారు. కానీ ఎందుకు బాధ్యత వహించేవారో తెలుసా? ఎందుకు దేవాలయాలకి చందాలు వసూలు చేసేవాళ్ళో తెలుసా అంటే, అంతమంది ఆ దేవాలయానికి సాక్షులుగా ఉంటారు. అంతమంది ఆ దేవాలయానికి నిత్యం నైవేద్యము, కైంకర్యాలు జరగడానికి సాక్షీభూతంగా నిలుస్తారు, యాక్టివిస్టులవుతారు. ఇది ఒక్కటే సంకల్పం. వాళ్ళు ఇమ్మీడియేట్‌గా ఇంత 10,000 వరకు మాత్రమే మాక్సిమం అమౌంట్ ఇవ్వాలి. అది కూడా ఈ అమౌంట్ ఏదైతే ఉందో రామాలయం కట్టడానికి, ఆ అమౌంట్ మొత్తం కూడా పూర్తి అయిపోయిన తర్వాత, కలెక్షన్స్ అయిపోయిన తర్వాత, ఆ అమౌంట్ దాటిన తర్వాత ఒక్క రూపాయి కూడా ఇక్కడ విరాళంగా తీసుకోబడదు అనేటటువంటిది డిక్లేర్ చేశారు. ఆ ఆలయానికి ఒక కమిటీ ఏర్పడింది. ఇప్పుడు ఆ కమిటీ పని చేస్తుంది. ఇక్కడ నుంచి స్టోరీ మొదలవుద్ది. కొట్లాడటము, పంపించడము, ఆ తర్వాత జనాల్ని దాడికి ఉసిగొల్పడము. మీరు ఆ దాడిలో చూసి ఉండున్నట్లయితే అక్కడ వాళ్ళందరిని చూడండి అసలు ఎలా ఉన్నారు. ఆ దాడి చేయడానికి వచ్చినటువంటి మనుషులందరూ కూడా ఎలా ఉన్నారండి. ఒక సంస్కరణ కోసమే కదా! మనము ఒక ఆఫీసు వదిలి ఇంకొక ఆఫీస్‌లో జాయిన్ అవుతున్నామంటే జీతమన్నా బాగుండాలి, అడ్మినిస్ట్రేషన్ అన్నా బాగుండాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ జీవితాలు చూస్తే, వాళ్ళు ఏమి ఆశించి ఆ మతంలోకి వెళ్లారో, అక్కడ డెవలప్‌మెంట్ అనేటటువంటిది వాళ్ళని చూస్తే ఏమాత్రమైనా కనిపిస్తుందా? నేను ప్రశ్నిస్తే మీకు కోపాలొస్తాయి. కోపాలు వస్తే కింద బూతులు పెడతారు. ఆ బూతులన్నిటిని కూడా తిరిగి మీకే రాసిస్తున్నా. మీదే సొంతం తీసుకొని పోండి. కానీ రామాలయం మాత్రము అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులది. అక్కడ ఉన్నటువంటి హిందువులది. అర్థమైందా? మీరు మాకేమిచ్చినా అది తిరిగే ఇస్తాం. మా రాముడికి ఏమివ్వాలో అవన్నీ మేమిస్తాం. అలాగే ఈ విషయంలో కృషి చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అక్కడ రఘురామకృష్ణరాజు గారు, వారితో పాటు అక్కడ ఉన్నటువంటి హిందూ సంఘాలు, గ్రామస్తులు, అలాగే హిందువులు, నాట్ ఓన్లీ సంఘాలండి. ప్రతి హిందువులో కూడా చైతన్యాన్ని తీసుకురావడంలో రఘురామకృష్ణరాజు గారు సక్సెస్ అయ్యారు.
అలాగే ప్రతి హిందువు చైతన్యంలో ఉన్నాడు అని చెప్పేసని, ఆ చైతన్యంతోటి ముందుకు నడుస్తున్నాడు అని ప్రతి హిందువు అక్కడ ప్రూవ్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. ఆ తర్వాత కొన్ని గొంతుకలు లెగుస్తున్నాయి. మేమొస్తాం, మేము పిలుపునిస్తాం, మేము పడగొడతాం, మేమేమో చేస్తామని. అయ్యల్లారా, అమ్మల్లారా, అందరికీ మళ్ళీ చెప్తున్నాను. ఒకప్పుడు ఇదే హిందువు నాకెందుకులే అని వదిలేయటం వల్ల ఇవాళ రాములోరి దుస్థితి ఇలా వచ్చిందని ప్రతి హిందువు తెలుసుకున్నాడు. తెలుసుకొని నా దేశాన్ని, నా జాతిని గర్వాపసి చేసుకోవాలని కంకణం కట్టుకొని కూర్చున్నాడు. కాబట్టి మీరు పిలుపునిస్తే ఎంతమంది వస్తారో దానికి రెట్టింపు రావడానికి హిందువు కూడా సిద్ధంగా ఉన్నాడు. అందరూ అది గమనించి సర్వమత సౌభాతృత్వంతో కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు ఆదరించుకుంటూ సర్వే జన సుఖినో భవంతు కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షిస్తూ భారత్ మాతాకి జై.